అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ దేశంలో 3 రాష్ట్రాలు నిర్మాణం కొత్తగా అయినాయి. ఒకటి ఉత్తరాఖండ్, రెండోది ఛత్తీస్గఢ్, మూడోది జార్ఖండ్. ఈ 3 రాష్ట్రాల నిర్మాణం కూడా ఒక్క రక్తం చుక్క, ఒక అల్లరి కానీ గొడవ కానీ లేకుండా సాఫీగా అందరి యొక్క సహమతితో, అందరి యొక్క సహకారంతో 3 రాష్ట్రాలు నిర్మాణం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించే సమయంలో, తెలంగాణ కోసము మనం పోరాడుతున్న సమయంలో, పోరాడుతున్నటువంటి ఒక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా చేసి అనేక మంది యువకులు ఆత్మహత్యలకు గురయ్యారు, ఆత్మ ఆహుతులు ఇచ్చుకున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ వలన తెలంగాణ పోరాటంలో వేలాది మంది విద్యార్థులు, యువకులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారు, పోలీసు తూటాలకు చనిపోయారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 రాష్ట్రాలు ఎక్కడ కూడా ఏ గొడవ లేకుండా కూడా సాఫీగా ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఒక నిర్మాణం ఏ విధంగా, ఎన్ని త్యాగాలతో, ఎంత రక్తపాతంతో, ఎంత ఒక యువకుల ఒక ఆహుతితో వచ్చినటువంటి తెలంగాణని మనము కాంగ్రెస్ పార్టీ వలన వచ్చింది ఇటువంటి ఒక ఏదైతే ఆత్మహత్యలు జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ మీద దేశం అంటున్నారు. కానీ ఎంతమంది యువకులు చనిపోయారు ఆలస్యం చేసినందుకు. ఒకవైపు చిదంబరం ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ దానికి యూటర్న్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా అనేక మంది చనిపోవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మా ఒక ఎంపీ పాకిస్తాన్, అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది. వారు మాట్లాడే ఈ నేపథ్యంలో మాట్లాడారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో ఆయన మాట్లాడగానే పట్టుకొని దానికి కోతికి బెల్లం చుక్క, బెల్లమా కొబ్బరి, కోతికి కొబ్బరి చొక్కినట్టు ఒంటిగా ఏదో మాట్లాడుతూ పోతున్నారు. తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో భాగం. భారతీయ జనతా పార్టీ లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదా? సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు, రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో, లోక్సభలో మీ ఉన్న ఎంపీలు ఇద్దరు లేరు. మీరు అక్కడ మీ పార్టీ నాయకుడు లేడు, ఇప్పుడు నాయకురాలు అక్కడ వెళ్ళిపోయింది కాంగ్రెస్, ఆమె లేరు, ఇద్దరు ఇప్పుడుదే పార్లమెంట్ లేరు. అప్పుడు ఉన్నప్పుడు కూడా అటెండ్ కాలేదు. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడిన దాని పెద్ద భూతదం పెట్టుకొని చూసి మా మీద తప్పుడు ప్రచారం చేసాడు ఆపండి. వారు ఏదైతే నేపథ్యం చెప్పారో దాని మీద మనం మాట్లాడాలి. కానీ ఇవన్నీ కూడా దాన్ని పట్టుకొని ఇట్లా మాట్లాడిన అట్లా మాట్లాడిన అనేది చాలా తప్పు. ఇది క్లారిఫికేషన్ కోసం మీకు చెప్తా ఉన్నాను. పాకిస్తాన్తో పోల్చలేదు. పాకిస్తాన్లో ఎప్పుడైతే భారతదేశము పాకిస్తాన్ మధ్యన జరిగిన విభజనలో ఎంతోమంది చనిపోయారు, ప్రాణత్యాగాలు చేశారు. అటువంటి రీతిలో తెలంగాణ కూడా నిర్మాణం అయింది. ఇక్కడ కూడా ప్రాణత్యాగాలు చేశారు. అది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మేము ఒక్క ప్రాణం నష్టం పోకుండా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినాము. అది నేపథ్యము. మనము సందర్భం చూడాలి, వారు మాట్లాడేటువంటి ఆలోచన చూడాలి. అంతేగాని దాంట్లో భూతద్దం పెట్టుకొని ఎక్కడ చూసుకుంటే తప్పు. బిట్వీన్ ది లైన్స్, దిస్ ఈస్ బిట్వీన్ ది లైన్స్.